లార్డ్ హల్లెలూయా. ఈరోజు దావీదు గురించి కొన్ని మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే అతనికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా తన మామ సౌలు అనేటువంటి వ్యక్తి అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఈ అధికారం కలిగినటువంటి వ్యక్తి అని అంటాడు, ఈ దావీదు మీద పగ పెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకు దావీదు మీద పగ పెట్టుకోవాలంటే దావీదు చాలా చాకచక్యంగా వాయిద్యం వాయించగలడు, పాటలు పాడగలడు. ఆయన యుద్ధం చేశాడంటే ఎంతటి బలాశూరుడైనా సరే హఠాత్తున చంపగలడు. అంత గొప్ప మేధావి, తెలివిగలిగినటువంటి వ్యక్తిని ఈ సౌలు పగ పెట్టుకుంటా ఉన్నాడు. సౌలు పగ పెట్టుకొని సౌలు యొక్క అనుచరులు ఉంటారు కదా, వీరు కూడా ఈ దావీదు మీద యుద్ధానికి పంపిస్తా ఉంటారు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు, అంతిమ విజయం మాత్రం దావీదు పొందాడు. ఈ సౌలు యొక్క అనుచరులు అందరూ కూడా ఒకరోజు ఒక్క చావు, దారుణమైనటువంటి చావు చేశారు.